హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు కస్టమర్ అయితే మనకు ఒక బ్లౌజ్ ఇచ్చారు, మోడల్ బ్లౌజ్ అనమాట. మనకు ఆల్రెడీ రిఫరెన్స్ పిక్ అనేది యాడ్ చేశారు. అలానే ఇప్పుడు మన బ్యాక్ నెక్ అనేది సేమ్ వాళ్ళు ఎలా రిఫరెన్స్ పెట్టారో అలానే స్టిచ్ చేయమన్నారు. ఫ్రంట్ అయితే నార్మల్గా కట్ చేసేసి హ్యాండ్స్ కూడా సేమ్ అది బ్లౌజ్ ఎలా ఉందో అలానే స్టిచ్ చేయమన్నారు అనమాట. ఇప్పుడు ఆ రిఫరెన్స్ పిక్ ప్రకారం మనమైతే బ్యాక్ అనేది డ్రా చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం డ్రా చేసుకున్నది మీకు క్లారిటీగా చూపిస్తాను, చూడండి. స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తాను. బ్యాక్ మనం మోడల్ పెట్టుకునేటప్పుడు ఫినిషింగ్ నీట్గా బోటిక్ స్టైల్లో ఎలా పెట్టుకోవాలో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడైతే మనకి బ్యాక్ డ్రా చేసాం కదా, చూపిస్తాను. సో ఇదైతే బ్యాక్ అనమాట. మనం చెప్పిన బ్యాక్ డ్రా చేశానని. ఇదైతే నార్మల్ బ్లౌజు మనం డ్రా చేసేసాను. డ్రా చేసేసాక ఈ నెక్కి మనమైతే బోట్ నెక్ స్టైల్లో ఇవ్వాలి కాబట్టి మళ్ళీ కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇట్లా పొడవు అయితే 4 తీసుకున్నా. ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసేసుకొని మనకి చిన్న చిన్న థ్రెడ్స్లా వస్తాయి, అవి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. సో ఇదైతే షోల్డర్ పాయింట్ మనకి ఇలా డ్రా చేసేసాను అనమాట. సో ఇలా మనం స్టిచ్ చేసేటప్పుడు కనుక మనం పైపింగ్ వేసుకున్నా లేకపోతే లోడింగ్ వేసుకున్నా కానీ ఫినిషింగ్ అనేది మన బోటిక్ స్టైల్లో వస్తుంది అనమాట. అలా కాకుండా మనం పైపింగ్ లోడింగ్ కాకుండా నార్మల్గా వేస్తాం కనుక ఫినిషింగ్ అనేది అంత నీట్గా కనిపించదు. సో పైపింగ్ అనేది కనుక మనం లోడింగ్ టైప్లోనే వేసుకోవాలి. సో అట్లా ఎలా వేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే దీన్ని కట్ చేసేస్తున్నాను, చూడండి. ఇట్లా నీట్గా ఒకసారి అయితే తీసుకొని ఇలా అయితే బ్లౌజ్ అయితే కట్ చేసేసుకోవాలి. నీట్గా మొత్తం అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా అయితే మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు మనం ఇలా నెక్ డ్రా చేసినప్పుడు కొంచెం నెక్ లైన్ అనేది లోపలికి వస్తేనే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇలా ఇలా కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ కనుక పెట్టి కట్ చేసుకుంటే నెక్ అనేది ఇరుకు వస్తుంది, ఫినిషింగ్ అనేది అంత నీట్గా కనిపించదు. సో ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీని మీద అయితే అదనేది థ్రెడ్స్ పెట్టారన్నాం కదా, మొగ్గల టైప్లో, అవి అయితే ఇక్కడ దీని మీద స్టిచ్ చేసుకొని మనం లోడింగ్ అనేది వేసుకోవాలన్నమాట. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. సో బ్యాక్ పార్ట్ అయిపోయిందిగా, ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసి స్టిచ్చింగ్ వీడియో మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను. స్టిచ్చింగ్ చేసేది కూడా ఈరోజు చూపించేస్తాను వీడియోలో. ఇలా అయితే మనం 1 ఇంచ్ క్లాత్ కట్ చేసి కుట్టేసి దాన్ని ఇట్లా తిరగలు అయితే తీసుకోవాలి. దీన్ని మనం 1 ఇంచ్ కట్ చేసుకొని ఇలా వేసి లైనింగ్కి అయితే అటాచ్ చేసుకోవాలి. సో మళ్ళీ దీని లోపలికి మనకు సన్నగా ఒక తాడు కావాలి కాబట్టి దాన్ని కూడా రెడీ చేసుకొని అయితే చూపిస్తాను మీకు. చూపించేసాక అప్పుడు ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. ఇలా అందులో ఆ మోడల్లో పెట్టడానికి అయితే ఇలా సన్నగా కూడా ఒక థ్రెడ్ అనేది రెడీ చేసుకొని తిరగలు తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇట్లా లావు థ్రెడ్ ఒకటి, సన్న థ్రెడ్ ఒకటి రెడీగా పెట్టేసుకొని మనమైతే ఈ లావుది 1 ఇంచ్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలా 1.5 ఇంచ్ పెట్టేసి కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ అయిన పర్లా, 1.5 ఇంచ్ అయిన పర్లా. నేను కొంచెం 1.5 ఇంచ్ పెట్టా, ఎందుకంటే మనకు ఖర్చులో కొంచెం పోతే బాగుంటుంది కదా అని ఇట్లా పెట్టి కట్ చేసేసాను అనమాట. ఇప్పుడు మనమైతే దీన్ని లైనింగ్కి అయితే అటాచ్ చేసుకుందాము. ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాం. ఇదైతే మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ మనం పైపింగ్ ఎలా అయితే అటాచ్ చేస్తామో అలానే రివర్స్లో అయితే అతికిచ్చాలన్నమాట. ఎలా అంటే ఈ ముక్కలు అనేది ఇట్లా ఫోల్డ్ చేసి మనం ఇలా కింద వైపు వచ్చేలాగా ఇలా మొత్తం స్టిచ్ చేసుకురావాలి. చూసారు కదా, ఇట్లా కింద వైపు అనేది ఉండాలన్నమాట. ఇలా మొత్తం అనేవి స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో చూపిస్తాను ఎలా స్టిచ్ చేయాలో. ఇట్లా ఇది ఉంది కదా, దీన్ని ఇలా మనం మిడిల్లో ఫోల్డ్ చేసి ఇలా మొత్తం అనేది స్టిచ్ చేయాలి. ఇలా అయితే మన లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసేసుకున్నాక ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ కూడా మనం ఇందులో అయితే అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్నాక ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇలా థ్రెడ్ కూడా పెట్టేసాను అనమాట ఇందులో. ఇప్పుడు మనం మెయిన్ పార్ట్కి అనేది దీన్ని రివర్స్లో పెట్టి అటాచ్ చేయాలి.
అటాచ్ చేసాక ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇలా అయితే పెట్టేసి మొత్తం రివర్స్లో పెట్టేసి మనం మొత్తం ఇలా స్టిచ్ చేసేసి నెక్ అనేది రివర్స్ తిప్పాలి. సో ఇప్పుడైతే స్టిచ్చింగ్ అనేది వేసేస్తున్నాను. ఇలా మొత్తం కలిపేసుకొని దీన్ని అయితే కట్ చేసేసుకొని మనమైతే వెనక్కి అయితే తిప్పేసుకోవాలి. వెనక్కి తిప్పాక ఎలా వచ్చిందో చూపిస్తాను. ఫైనల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సేమ్ మనకు రిఫరెన్స్ పిక్ ఎలా పెట్టారో అలా అయితే స్టిచ్ చేశాను. డోరీస్ కూడా ఇలా స్టిచ్ చేస్తాను అనమాట. బ్లౌజ్ అంతా ఇట్లా ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చింది. మీకు ఈ మోడల్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.